లోపల బాబా గారి పరిస్థితి ఏంటో పాపం. సంగనాచి సుజాత మన ప్రేమకి కాంపిటీషన్ ఇస్తుందేమోనని తెగ భయపడ్డాడు. చాచా, ఆ సుజాత ఎక్కడా, నువ్వెక్కడా? ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో మా వాడికి ఇప్పిస్తే బాగుంటుంది కదా. కడగరా కడుగు, కొత్త కారణం అయిపోవాలి బావా. పెళ్ళి అనుకుంటే మనిషి అనుకున్నాను, పశువు అనుకోలేదు. చచ్చా, బంగారం లాంటి నా కార్ని మున్సిపాలిటీ బ్యాన్ చేసేసారు. అబ్బో డబ్బు, ఈ నా కొడుకులు ఆవిడ పశువుల డాక్టర్ అని చెప్పకుండా మోసం చేశారు. మనం చెప్తున్నా సరే, ఎంత రిచ్ పెర్రాడు. ఇప్పుడు చూడు చుక్కలు కనిపిస్తున్నాయి. మనం డాక్టర్ మీద ఖర్చు పెడితే ఆ డాక్టర్ మెడికల్ వేసింది. చైనీరా రే, అలా గొట్టింపలు కొట్టకపోతే వచ్చి ఒక చెయ్యొచ్చు కదా. మేము ఆ వ్యవహారంలో వేలెట్టనరా, అదంతా నీ కర్మ. చెప్తారా? చెప్తా. కారు కొన్న తర్వాత శంకరం గాడి తిప్పలు మొదలైనట్టుంది. శంకరం, ఏంటి సంగతిలో? ఏంటి అప్పారావు, బాలమణి హోటల్ మోడిఫికేషన్ అయిపోయిందా? అయిపోయింది. పెద్దగా ఫైనాన్స్ చేశాడు, పాక పైకేసి రేగలేసాం. అయినా శంకరం, కొత్త కారుకి సర్వీసింగ్ ఇవ్వకుండా నువ్వు అడుగుతున్నావేంటి? పిల్లులు పాడు చేశాయి. ఏంటి నీ కారు అంటే పిల్లులు కూడా సరదా పడుతున్నాయి అన్నమాట. ఉండు, నేను కూడా చేస్తా. ఇదేంట్రా, ఇది తిక్క కుదురుతుంది అనుకుంటే ఈ అప్పారావు కూడా హెల్పింగ్ చేస్తున్నాడు. ఏముందా, అది పిల్లలు బయట తీసుకెళ్ళడానికి కారు అవసరం పడుతుంది కదా, అందుకు ఆగా పడతాడు. కారు కావాలంటే పెద్ద కాపు ఉందిరా, ఈడి కారు అవసరమా? అది పాయింట్. శంకరం, రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుంది. నాకు ఆ విషయంలో నువ్వు తప్ప దిక్కివరలేరు. ఎన్నో ప్లాన్లు వేశాను, అయినా బాలమణి రహస్యం ఏంటో బయటపడట్లేదు. గుండెలు తీసిన బంటివి నువ్వే చేతులెత్తేస్తే నా పరిస్థితి ఏమిటి? ఆ రహస్యం ఇద్దరికే తెలుసని నా డౌట్. ఎవరా ఇద్దరు? ఒకటి బాలమణి, రెండు ఆ గఫూర్ గాడు. గఫూర్ గాడికి తెలిస్తే నాకు చెప్పేవాడు కదా. చెప్పడు, ఎందుకంటే వాడు బాలమణికి కరుడు కట్టిన మీడియేటర్. నిజమా? మరి ఇప్పుడేలా? ఒక ఐడియా, ఆ గదికి మనం బయట నుంచి స్వరంగం దూతే ఎలా ఉంటుందంటావు? సూపర్. మా ఇంటి గల పాడుపడ్డ బాయ్ ఒకటి ఉంది, అందులోంచి సొరంగం తవ్వితే దాని బండారం బయటపడిపోద్ది. కానీ సొరంగం తవ్వడానికి బాగా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? అది నేను బడ్జెట్ వేసి చెప్తాలే. ఆ రహస్యం తెలుసుకోవడానికి బ్యాంకు లోన్ అయినా తీసుకుంటాను నేను. అయితే తవ్వే వాళ్ళు మన వాళ్ళే ఉండాలి. అదిగో ఆ వేసిగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు దొవుతారులే. శంకరం, ఇప్పుడు సొరంగం తవ్వేటప్పుడు అందులో లంక బిందెలు దొరికాయనుకో, అవి నాకే కదా చెందుతాయి. తవ్విచ్చేది నువ్వే కదా, నీకే చెందుతాయిలే. థ్యాంక్స్. ఈ ముక్క వాళ్ళకు కూడా చెప్పేసే, లేకపోతే తర్వాత కుక్కలింకులు వస్తాయి. అలాగే నేను చెప్తాలే. థ్యాంక్ యూ శంకర్. ఓకే ఉంటానే, బాయ్. ఒళ్ళంతా పులిసిపోయిందిరా. రాయారా ఏడువా, దోలు తీరిందా? తీసుగా. ఆ అప్పారావు గారు వచ్చి చెయ్యేసాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దుంప తెగిపోయేదిరా. సర్లేగానే ఆ SMS సంగతి ఏంటో తెలుసుకున్నావా? రాత్రంతా ఆలోచించాను రా, ఎవరిచ్చారనే తెలియట్లా. బహుశా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అయ్యి వచ్చావో. నోరు మీరా. లేకపోతే ఏంట్రా, SMS పంపినప్పుడు నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ కాల్ చేస్తే సరిపోతుందిగా. మంచి ఐడియా రా. బాణం అమ్మా, ఆ శంకరం గాడు ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. తూర్పు సింధూరపు మందారపు వెన్నెలలో ఉదయరాగం హృదయరాగం. ఆంటీ, ఏంటా పాటలు? మాకిక్కడ ఫోన్లు వస్తున్నాయి. తప్పమ్మా, ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా అడుచుకోకూడదు. అనారోగ్యం. ఎవరి గురించో ఆలోచిస్తే బతుకు చిరిగి సాట్ అవుతుంది. తూర్పు సింధూరపు మందారపు వెన్నెలలో ఉదయరాగం. ఆంటీ వినడం లేదు, ఇంక నువ్వు తగులుకో. మీరు చెప్పారు కదా, ఇక చూడండి ఆ ఆంటీని ఎలా నోరు మీపిస్తాను. తూర్పు సింధూరపు సెల్లకు తమకు చేసిన యజ్ఞులు చైతురందరూ తల్లి గతించే. దరిద్రంగా ఉంది, కాస్త ఆపుతావా? తమర సూతి మాత్రం బాగుందండి. మీ దరిద్రాన్ని ఇంట్లోనే మేము. ఓ పంచేయి,
నువ్వు మూసుకో, నేను మూసుకుంటాను. ఆ పని చేయండి, అందరికీ హాయిగా ఉంటది. అమ్మాయి గారు, ఈ ఫోన్ ఏనండి రింగ్ అవుతుంది. ఆ శంకరంగడే చేస్తున్నాడు. మీ నెంబర్ అడగల తెలుసు. నేనే ఇచ్చాను. మీరు ఇచ్చారా? అంటే మీరు పంపు తీసాడు కనెక్ట్ అయిపోయారా? చచా, వాడికి నిద్ర పట్టకూడదని నేనే ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించాను. ఆడ అసలు దేవాంతకుడు. ఈ సంగతి కనిపెట్టాడు అనుకోండి, మీ నాన్నకి చెప్పి పంచాయతీ పెట్టించి పాటలోనే మీ మెడలో తాళి కట్టేస్తాడు. అంత ఛాన్స్ వాడికి ఇస్తానా? నా ఫోన్ లో ఉన్న డబుల్ సిమ్స్ లో ఒక సిమ్ అప్పలమ్మ అనే పేరుతో తీసుకున్నాను. ఆ నెంబర్ తోనే వాడికి మెసేజ్ పెట్టాను. హలో, ఎవరండి మీరు? హలో, అరే లైన్ లోకి వచ్చిందిరా. నా పేరు శంకరం అండి. అయితే ఏంటంట? శంకరం పేరుతో బోలెడు మంది ఉంటారు. మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏంటో మీకు తెలుసు. నిన్న ఐ లవ్ యూ అని మెసేజ్ ఇచ్చింది మీరే కదా? అవును, నేనే. సెంటర్ లో ఊరికి మొనగాడు అనే పోస్టర్ లో మీ ఫోటో చూసి పడిపోయాను. మరి నా నెంబర్ మీకెలా తెలుసు? నీ నంబర్ ఊరికి మొనగాడు పోస్టర్ కిందే ఉంది కదా. ఏంటి ఊరికి మొనగడు పోస్టర్ ఉంటుంది? పోస్టర్లో శంకరం ఉన్నాడు. వాడికి ఈ పిల్లకి సంబంధం ఏవై ఉంటుంది? పోస్టర్ చూసి పడిపోయానంటున్నావు సరే, నేను కూడా పడిపోవాలంటే మిమ్మల్ని చూడాలి కదా. నేను నువ్వు ఊహించుకున్న దానికంటే ఇంకా అందంగా ఉంటాను. నీకు సంబంధం తెలుసు కదా? ఏది, మన గవర్నమెంట్ ఆఫీస్ లో నర్స్ గా పనిచేసే ఆ సమంతానా? కాదు, ఆ సమంత కాదు, హీరోయిన్ సమంత. ఆమె పోలికలను అనుష్క పోలికలను కలిపితే నేను. అవును, మీ కలర్ ఏంటి? అబ్బా, ఆశ దోశ అప్పడం. ఇప్పుడే నీకు కళ్ళ రంగు, పుట్టుమచ్చులు, స్కిన్ కలర్ అన్ని చెప్పేస్తారా? మరి ఇంకెప్పుడు చెప్తావు? చెప్పను, అన్ని క్లియర్ గా చూపిస్తాను. అరే చంపేస్తుందిరా ఇది. ఏంట్రా ఫోన్ లోనే సొంగారం గురించి మాట్లాడేస్తున్నా? హలో, లైన్ లోనే ఉన్నావా లేక డ్రీములోకి వెళ్ళిపోయావా శంకరం? ఈ పిల్ల కృష్ణమూర్తి కొడుకు శంకరాన్ని ఏడిపిస్తున్నట్టుంది. నా ఉంగనాచి. ఇంతకీ నువ్వెవరు? నీ పేరేంటి? నీ రంగేంటి? నీ లుక్ ఏంటి? ఇవన్నీ నాకు తెలియాలి. అవన్నీ తెలియాలంటే ఈ రాత్రి 9 గంటలకి ఊరు మధ్యలో ఉన్న రచ్చబండి దగ్గరికి వచ్చి వెయిట్ చేయి. హలో హలో హలో, ఏమంటున్నాడమ్మా? ఇంకేమంటాడు? ఎలక బోన్లో చిక్కింది. అమ్మా, ఇంతకాలం మనం వెనక నుంచి అటాక్ చేసాం కాబట్టి రిస్క్ తక్కువ. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ జాగ్రత్త. నేను డిటెక్టివ్ సీరియల్స్ బాగా చూస్తూ ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు. రాత్రి 9 గంటలకు రచ్చబండ దగ్గరకు రమ్మంటదేంట్రా? 9ంటికి రచ్చబండ కమ్మందా? బావా, ఇది గట్టిగా మధురమే బావా. దాని టోన్ కూడా గమ్మత్తుగా ఉందిరా, ఎక్కడా వినలేదు. రే, నా ఫోన్ లో ట్రూ కాలర్ ఉంది, దాని నెంబర్ చెప్పి ఇప్పుడే చెప్పేస్తాను. ఎవరో 9849741132. జీ అప్పలమ్మనా? అప్పలమ్మనా? నాకు తెలిసి అప్పలమ్మ పేరుతో మన ఊర్లో ఎవరు లేరురా. ఇదేదో తేడాగుందిరా, జాగ్రత్తగా ఉండాలి మనం. నాతో పెట్టుకుంటే దేనికైనా పగిలిపోవాలి. ఏంటి బావా పగిలేది? చంప. నేనిక ఏదో అనుకున్నా బావా. పద పద. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, ఉదయరాగం హృదయగానం. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం. ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి? అవును, చాన్నాళ్ళైంది. వయసు భయపడుతున్నా కళ్ళలో చిలిపిదని పోలేదు నీకు. నువ్వు మాత్రం లావయ్యవు గాని చలాకితనం తగ్గలేదు. హెయిర్ స్టైల్ అలాగే ఉంది. నీలాగే నేను రంగులేసుకుంటున్నాను, తప్పదు కదా. అవును, రంగుల ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూడలేం బాబు. అవును, నువ్వేంటి ఈ మధ్య మా ఊళ్ళోనే కనిపిస్తున్నావు? అప్పటినుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? ఊహ అనేది లేకపోతే జీవితం సినిమాలా ఉండదు, డాక్యుమెంటరీలా ఉంటుంది. యు ఆర్ రైట్.
నీ డెకరేషన్ ఏం మారలేదు తెలుసా? ఆ కలర్ఫుల్నెస్ కంటిన్యూ చేస్తున్నావు. థ్యాంక్స్. అందుకే మీరంటే నాకు ఇది. ఓ చూడు, గతం గడిచిపోయింది, అవన్నీ మర్చిపో. అవి మర్చిపోయి నేను బతకలేను. నా ఎనర్జీకి అవే కారణం. నీకు నా మీద ఇంకా ప్రేమ తగ్గలేదు కదూ? ఆ, మ్, అలాంటిదేం లేదు. నేనెప్పుడూ మర్చిపోయాను. అబద్ధాలు చెప్పకండి. నా మీద ప్రేమ పోలేదని చెప్పడానికి మీ చేతిలో ఉన్న ఉల్లి దోశ సాక్ష్యం. ఉల్లి దోశ అదేం లేదు. కావాలని మా అమ్మాయి అడిగింది, తీసుకెళ్తున్నాను అంతే. ఇందులో రొమాన్స్ ఏం లేదు. ఉల్లి దోశలో ఊ ఉందని, నా పేరులోనూ ఊ ఉందని అప్పుడు కవిత కూడా రాశారు, గుర్తుందా? ఆ అమాయకపు రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకోకు. మీ ఆవిడతో హ్యాపీనా? ఏమి హ్యాపీ నా బొందా. మా ఆవిడ ఓ జడ పదార్థం. దేవుడు కావాలని ఇలాంటి లిటిగేషన్లు పెడతాడేమో. ఇదిగో మీరు ఆ రోజు ఇచ్చిన రూపాయి బిళ్ళ ఇంకా నా దగ్గరే ఉంది. ఈ రూపాయి బిళ్ళ ఎప్పుడిచ్చాను? మల్లెపూలు కొనుక్కోమన్నారు. ఆ రోజు షాప్ లో మల్లెపూలు లేవు. అబ్బా ఉదయరాగం, అవన్నీ మర్చిపో. ఈ న్యూసెన్స్ మా ఆవిడికి తెలిస్తే మరీ దరిద్రంగా ఉంటుంది. నిజమే, ఈ వయసులో విడాకుల దాకా వెళ్తే 10 మంది నవ్విపోతారు. దోశ చల్లారిపోతుంది, వెళ్ళరానా? దోశ చల్లారినా నా ఆశ చల్లారదు. అంటే మరో జన్మంటూ ఉంటే అప్పుడు చూసుకున్నా. వస్తాను, బాయ్. ఇరవై 21 22 23 ఇదిగో మా ఉల్లి దోశ. థ్యాంక్స్ నాన్న. 25 26 27 అమ్మా, ఏయ్. ప్లేట్ తీసుకురా. ఇక్కడ బస్కీలు తీసినా బావిలో నీళ్లు తోడినా ఒకటేరా. ఆ పనులు చేయనా? 30 అబ్బా, స్మెల్ అదిరిపోతుంది. 32 కౌంటర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు నాకు అదిరిందమ్మా. ఉల్లి దోశ తినేది మీ ఇద్దరే కదా, మీరు తింటానికి కూడా బాధపడతారేంటండి? దోశ మీద 5 రూపాయలు పెంచింది ఆ బాలమణి. ఏ మీరు పెంచలేదా ఉప్పు మీద పప్పు మీద? మరి ఆవిడది కూడా వ్యాపారమే కదా. ఆ గురించోలే. అన్నయ్య, ఆ, దోశ ఎంత బాగుందో తెలుసా? ఓ చేస్తావేంటి? వద్దులేమ్మా, నాకు ఉల్లిపాయ వాసన పడదు, నువ్వే తినే. అయినా ఇంట్లో దోశలు వేసుకోకుండా బయట నుంచి తెచ్చుకోవడం ఏంటే? ఇంట్లో చేస్తే ఇంత టేస్ట్ రావన్నయ్య. మరి ఆ బాలమణి ఏం చేస్తుందో కానీ రుచి అదిరిపోతుందనుకో. బాలమని వేయదు, దాని మూడు అప్పారావు వీపు కోక్కుంటూ ముక్కులో వేలు పెట్టుకుంటూ వేస్తాడు. ఒరే, 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 ఒరే. ఏంట్రా కారు కోతలు? నువ్వు తినవో తినే వాళ్ళని తినలేవు. చిన్నది చెప్పానా? ఉన్నా ఇలాంటివి బుద్ధున్నాడు ఎవడో చెప్పడు. ఇంట్లో ఎవరండి? వస్తున్నా. ఎవరండి? ఎవరంటే ఏం చెప్పను? మీ ఆత్మీయురాల్ని. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారా? ఏం లేదండి, మీరు చిట్టీల వ్యాపారం చేస్తున్నారని విని. అంటే చిట్టీలు వేయడానికి వచ్చారా? రండి రండి, లోపలికి రండి రండి. ఉల్లి దోశని తీసుకురమ్మంటే ఉదయరాగాని పార్సల్ చేసి ఇంటికే తీసుకొచ్చేసావా? ఏ పాపం ఏమండి? ఈయన మా వారు కృష్ణమూర్తి. నమస్కారం. మీ వారు నాకు బాగా తెలిసింది. మీకెలా తెలుసు? అబ్బో, అదంతా ఓ పెద్ద ఫ్లాష్ బ్యాక్ లేండి. ఫ్లాష్ బ్యాకా? 1989లో చిల్లర కొట్ల చిల్లర కొట్లని చూసింది, ఇంకెక్కడ చూడలే. కొట్లో చూసారా? నేను ఇంకా 1989లో. నీ ఊహ నిజమేనమ్మా. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నువ్వు అమాయకురాలువే. వీడు మా వాడు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. అది మా అమ్మాయి. నమస్తే. ఆహా, నమస్తే అమ్మా. వజ్రాల్ లాంటి పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు. ఇంక మీ గురించి చెప్పండి వదిలి గారు. వదిలేనక్కర్లేదు, చెల్లెలనండి అక్కయ్య. నీకు ఓ విషయం చెప్పాలిరా. ఉన్నాడండి. ఒరే శంకరం, ఇన్సూరెన్స్ కట్టడానికి జనాలు వచ్చారా? పద. ఏంటన్నా ఇది? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా మాకు రియల్ గా చూపిస్తున్నావా? సినిమా చూపిస్తున్నానా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? లేదు నాన్న, నువ్వు శోభన్ బాబు కన్నా గొప్ప నటుడు అని నాకు తెలుసు. అవ్వా, ప్రియురాల్ని ఏకంగా ఇంటికే తీసుకొస్తావా? ఒరే ఒరే ఒరే, నీకు నువ్వేదో ఊహించుకుంటే ఎలారా? నీ చెల్లాయి అడిగిందని నేనేదో ఉల్లి దోశ తీసుకురావడానికి బజార్కి వెళ్ళాను, తన వెనక వచ్చింది. నన్నేం చేయమంటావు చెప్పు? లేదులే నాన్న,
మా ఇంట్లో అందరూ అమాయకులు ఇంటికొచ్చే ప్రేమించుకుందామని తీసుకొచ్చి ఉంటావు. గట్టిగా మాట్లాడకరా. ఒరే ఒరే, అది ఎప్పుడో 1980లో మ్యాటర్ రాది, అది ఇప్పుడు ఎదురైందంతే. అంటే 1989లో నువ్వు హీరో, ఆవిడ హీరోయిన్. పాపం అమ్మే అమాయకురాలు. ఒరేయ్, నువ్వు విలవా మాట్లాడు మాకు. 1980లో ఆవిడతో నాకు పెళ్లి చూపులు జరిగినాయి అంతే, అంతకు మించి ఇంకేం జరగలేదురా నీ అమ్మగడు బంగారంగాను. వద్దులే నాన్న, ఏ తండ్రి కూడా తన లవ్ స్టోరీ కొడుకు తెలియాలని కోరుకోలే. ఒరేయ్, లవ్వు గివ్వు అనబాకరా, ఇంటానికి బాలేదు. మీ మధ్య లవ్ లేకపోతే తూర్పు సింధూరపు పాటకు అర్థమేంటి, ఆ రీ రికార్డింగ్ ఏంటి మాకు? ఒరేయ్, ఆ పాటలో ఉదయరాగం ఉంది, యాదృచ్ఛికంగా ఆవిడ పేరులో కూడా ఉదయరాగం ఉంది అంతేరా. నానా, అమ్మ అసలే సెన్సిటివ్. మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బర్స్ట్ అయితే వినడానికే బాగలేదు, ఇక చూడడానికి. ఒరే ఒరే ఒరే, ప్రస్తుతానికి మీ అమ్మకి ఏమీ తెలియదురా. నువ్వు నా కాపురంలో చిచ్చు పెట్టమాకరా. అసలేంటి నానా నాకు ఈ పరిస్థితి, ఏంటి నానా నాకు ఈ పరిస్థితి? అటు కన్న తల్లికి న్యాయం చేయాలా, ఇటు కన్న తండ్రికి న్యాయం చేయాలా? ఏం చెయ్యాలి నేను? ఒరేయ్, కాసేపు నీ ఓవర్ యాక్టింగ్ ఆడితే మన కుటుంబం అంతా బాగుంటది నాయన. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది, అంతా ఆయన పోలికే. మీ ఆయన పోలికే. ఓ, నువ్వు మీ నాన్నలా పాటలు పాడుతున్నావమ్మా? మా నాన్న పాటలు పాడతారని మీకెలా తెలుసా ఆంటీ? ఖాళీగా ఉన్నప్పుడు కొట్లో రాగాలు తీస్తుంటే విన్నానులే. ఆ రాగాలకి భయపడే ఇప్పుడు కొంతమంది మా కొట్టికి సామాన్లు కొనటానికి రావడమే మానేశారు. అందరూ అలా ఉండర్లే. ఆంటీకి నాన్న రాగలు నచ్చాయి కదా. సంగీతం అంటే నాకు ఇష్టంలే, ఎవరు పాట పాడినా అలా ఆలకిస్తూ ఉంటాను. అన్నట్టు మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, నీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చెప్పక్క. అయ్యో తప్పకుండా. చూడటం ఎందుకు, స్వయంవరం ప్రకటిస్తే చాలు, బోలెడు మంది పెళ్లి కొడుకులు వస్తారు, నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడమే. అమ్మో, ఏంటో అనుకున్నాను, ఆ అమ్మాయి ఘటికురాలే. నిజమే మరి, ఇదొక రాజకుమార్తె, దీనికోసం స్వయంవరం ప్రకటించాలి. అన్నట్టు చిట్టీల సంగతి? నా పేరున 2 చిట్టీలు రాసుకో అక్క, నాకేం అభ్యంతరం లేదు. చాలా సంతోషం అక్క. వచ్చే నెల పాట పెట్టుకుంటాం, మీరు క్యాష్ తో వచ్చేయండి అక్క. తప్పకుండా వస్తానక్క. ఏమండి, మన ఉదయరాఘవ అక్క 2 చిట్టీలు వేశారు. రెండేంటి, 4 కూడా వేస్తుంది. మీ నోటికి అడగండి బావగారు, కాదంటానా? ఆయనే అడుగుతారు, మీ బావకి సిగ్గెక్కువక్క. అయ్యో అక్క, బావ సిగ్గు సంగతి ఏంటో నాకు తెలీదా? మీకెలా తెలుసక్క? ఆ రోజు చింతపండు అడిగితే తల వంచుకొని ఇచ్చారులే. బావగారు, అప్పుడెప్పుడో మిమ్మల్ని కుక్క కరిచిందని విన్నాను, వైద్యం పూర్తిగా చేయించుకున్నారా? చేయించేసుకున్నాగా, బొడ్డు చుట్టూ 18 ఇంజక్షన్లు చేయించేసుకున్నా. మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. ఎందుకు? రాబీస్ కణం 1 మిగిలిపోయినా చాలా డేంజర్. అలాగే. ఇక వస్తానక్క. అక్క, మీరు రమ్మంటే మా వారిని సెంటర్ దాకా ఓపెన్ చేసుకోవాలి, బాలేదానివే. ఒరే శంకరం, నువ్వు వెళ్ళి ఆంటీ. వాడికి కూడా కుదరదు. ఏమండి, బయటికి వెళ్తే ఆటోలు ఉంటాయి, మీరు వెళ్ళండి. అలాగే బావగారు. నమస్కారం. బాయ్. మంచిదక్క. వస్తాను బాబు. దొరికాడు, బాగా దొరికాడు. స్టెఫ్నీలు కార్లు కొండొచ్చు కానీ మనుషులు కొండకూడదు. సమంత, డాక్టర్ అమ్మ ఇంజెక్షన్ చేసిందిగా, ఎలా ఉంది నీ హెల్త్? సారీ డార్లింగ్, 12 రాలేకపోయాను. ఏంటి చెవటకు లవ్ కూడానా? వీడిని పశువులు కూడా ప్రేమించావు, వేస్ట్ ఫెలో. ఫోన్లో అడిగిన సిగ్గేంటి, రియల్ కాదు కదా. ఇచ్చే కిస్సు ఇవ్వాల్సిందే. నీకు కిస్సు కూడానా? నేను ఇస్తారా నీకు ముద్దు, దరిద్రుడా. వచ్చాది అని కుదరదు, చాలా వర్క్ ఉంది ఇక్కడ. వేడిలోకి తగలడా, చెత్తర మనసు వెళ్ళకపోతున్నావు, అర్చి ధర్మేద్దావా? చిచ్చి, ఏంటి మీ ఎదవగాల? ఇప్పుడే పీకల దాకా తిన్నారు కదా. ఏంటి ఆ లుక్స్? మీ మైండ్ సెన్స్ నాకు బాగా తెలుసు, నవ్వుతా పెట్టుకోకండి. పొరా సన్నాసి. నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం, చెప్పండి. మా గేదె పూటకు 2 సేర్లు పాలిస్తుందమ్మా. మరి ఇంకేం కావాలి? అదేదో ఇంజెక్షన్ చేస్తే పూటకు 4 సేర్లు పాలిస్తుందంట కదమ్మా. ఓ అదా, ఒక్క నిమిషం. కాంపౌండర్. మేడం వస్తాను మేడం. అమ్మాయి గారు, ఎర్రది ఒక పెద్ద ఇంజెక్షన్ ఉంది కదా, అది తీసుకురా. అదే చేస్తాను మేడం. వస్తుంది, ఉండండి. అలాగే. అమ్మాయి గారు, ఇదిగండి. వెరీ గుడ్. మీ చట్ట చూపించండి. అయ్య బాబోయ్, ఇదిగండి. నాకు చేస్తారేంటమ్మా?
మీకు చేస్తేనే కదా అది నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. ఉండండి. ఏం బాబు? ఉండండి. నాకెందుకమ్మా భలే దానివమ్మా నువ్వు? ఏయ్, పట్టుకోరా. వదలవయ్యా నువ్వు. వదలమంటుంటే. నాకు చేస్తారట. ఏమంటే? నీకు ఒక్కటిస్తే 6 లీటర్ పాలు ఇస్తావు. నమస్తే డాక్టర్ అమ్మ. నమస్కారం, చెప్పండి. నా మొగుడికి జబ్బు చేసినది. ఇది పశువుల ఆసుపత్రి అమ్మా. ఈ ఎవ కూడా పశువులు అంటాడేనమ్మా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తప్పు భర్తని పట్టుకుని పశువు అంటావేంటి? ఎత్తులో ఉండి పనికి వెళ్ళడు. నేనే కూలి నాలి చేసుకొస్తే తాగెత్తాడు. ఏమన్నంటే బండబూతులు తిడతాడు. ఎట్టంటోడి మడిసి అంటారా పశువు అంటారా? మీరే చెప్పండి అమ్మా. ఏవయ్యా, తాగుతున్నావా? ఏదో లైట్ గానమ్మా. హాహా, ఏ టైట్ గా తీసుకోలేకపోయావా? డబ్బులు సరిపోకండి. కాంపౌండర్, అమ్మాయి గారు చెప్పండి అమ్మాయి గారు. వీడి కాళ్ళు చేతులు కట్టేసి బల్ల మీద పడుకో. ఏం చేస్తారండి? నీ మెదడు తీసేసి ఆ ప్లేస్ లో పశువుల మెదడు పెడదామని. అంత పని చేయకుండా ఇంకొకసారి మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిందనుకో, సంసారానికి పనికి రాకుండా చేసేస్తా. జాగ్రత్త. అలాగేనమ్మా. అలా భయపెట్టండి అమ్మా మా ఆయన్ని. ఊళ్ళో నా మొగుళ్ళంటూ చాలా మంది ఉన్నారు. వస్తానమ్మా. మాట్లాడలే అమ్మా. అమ్మాయి గారు 2 ఎద్దులు వచ్చినాయి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు మా ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ కదండి, అభినందిద్దామని వచ్చాం. శంకరన్ రాలేదా? కారు కొన్నాడు కదండి, బిజీ బిజీ తిరిగేస్తున్నాడండి. ఏమైనా అతని డ్రైవింగ్ సూపర్. ఇదేంట్రా, మనం దీన్ని ట్రై చేస్తుంటే ఇది శంకర్ గడి లేనేస్తుంది. ఏముంది, ఖర్చు ఫేస్ ఉంటాడు, ఆడేం ఖర్చు ఫేడు, ఇదే తప్పు టేస్ట్ ఉంటది. ఏయ్, ఏంటో మాట్లాడు. ఏం లేదండి, మీరింత బ్యూటిఫుల్ గా పశువుల డాక్టర్ ఏంటి అంటాడండి వీడు. అందానికి వృత్తికి సంబంధం ఏముంది? మీరు ఏదైనా అనండి, మీరు అచ్చం కాజల్ అగర్వాల్ ఉన్నారండి. థ్యాంక్ యూ. ఈడు చెప్పింది అబద్ధం అండి. మీరు 4 లో ఆ అమ్మాయి ఎవరండి, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ లాగా ఉన్నారండి. తెలుగు హిందీ ఒకటి పోతే మీరు రెజీనాలా ఉన్నారండి. తెలుగు అమ్మాయి, తమిళ అమ్మాయి. నీకు నాకు కన్ఫ్యూజన్ ఎందుకు? ఆవిడ ఎలా ఉంటారో ఆవిడ అడిగేద్దాం. అయ్యండి, మీరు చెప్పండి, మీరు ఎవరిలాగా ఉంటారండి? నేను నాలాగే ఉంటాను, అచ్చ మా అమ్మ పోలిక. అయితే మీ అమ్మగారు ఇలియానాలా ఉంటారండి. అయితే మీ నాన్నగారు జగత్ బాబు అండి. దీన్ని బట్టి చూస్తుంటే మీరు నన్ను ట్రై చేస్తున్నట్టున్నారు. కరెక్ట్? అబ్బబ్బబ్బబ్బబ్బ, మీరు జీనియస్ అండి. అబ్బాయి కనిపెట్టేశారు. వీడికన్నా నేనే బాగుంటాను కదండి. ఏడ్చేవలేరా ఏమండి, నా స్టైల్ ఎక్కడ, మీ స్టైల్ ఎక్కడ, మీరే చెప్పండి. ఇప్పుడు ఒంగోలు గిత్త బాగుంటుందా, బ్రెజిల్ లో ఉన్న ముర్రె జాతి గిత్త బాగుంటుందా అంటే ఏం చెప్పగలుగుతాము? దేని తీరు దాందే. కొంప తీసి మమ్మల్ని పశువులతో గాని పోల్చారండి. అదే ఫోన్ చేస్తుంది. హలో, నువ్వు ఒక్కడివే 10 అడుగులు ముందుకు వెళ్ళు. ఆగండి రా. ఎక్కడికి రాడు? ఒకసారి నీ కాలు దగ్గర చూడు.